రాజకీయం అంటే ఇట్లనే ఉంటది కావచ్చు. ఓట్లు వేయించుకునేదాకా ఒక ముచ్చట, ఓట్లు డబ్బాల పడ్డాక ఇంకో ముచ్చట. ఎందుకంటే 5 ఏళ్ల దాకా మళ్ళీ వాళ్ళతోని పనే ఉండదు కదా. మళ్ళీ ఓట్లు వచ్చే వరకు ఏదైనా ముచ్చట ముంగటేస్తే అయిపోయే. అందరూ అన్ని మర్చిపోతారని కొందరు అనుకుంటారు. కానీ ఒకసారి మోసపోయినాక మళ్ళీ పారి అదే తప్పు ఎట్లా చేస్తారు చెప్పుండ్రి. కాంగ్రెస్ సర్కారోళ్లకు పెద్ద తిప్పలనే వచ్చింది పోండ్రి. ఓట్ల ముంగట మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు. చదువుకునే పిల్లగాళ్ళు కొలువుల కోసం చదివేటోళ్ళకైతే అరిచేతిలో వైకుంఠం చూపించిండ్రు. ఏడాదికి 2 లక్షల కొలువులు ఇస్తాం, మేం కుర్చీలో కూసోగానే డిఎస్సి వేస్తాం, కొలువులు పెంచుతామని మస్తు లెక్కలు చెప్పిండ్రు. ఓట్లు ఓడిచిపోయి కుర్చీలో కూర్చున్నాక అలా దిక్కు కూడా చూస్తలేరట. ఈడికి 7 నెలలు అవుతున్నది, మమ్మల్ని పట్టించుకుంటలేరు. అయాల మా తానికొచ్చి సర్కారోళ్ళ మీద మాట్లాడించిన వాళ్ళు కంటికి కనిపిస్తలేరని కొలువుల కోసం చదివేటోళ్ళు రాష్ట్రం అంతటా రోడ్ల మీదకి వచ్చిండ్రు. పోటీ చేసడానికి భయపడ్డ కాంగ్రెస్ వాళ్లకు ముంగట నడిచి గెలిపిస్తే మమ్మల్ని ఇట్లా ఆగం చేస్తారా అని మస్తు గరమైండ్రు. అయాల ఊ అంటే బ్రేకింగ్ లేచిన టీవీలోళ్ళు ఇయాల మా గోసను ఎందుకు చూపిస్తలేరని వాళ్ళని కూడా అరుచుకున్నారు. కోదండరామ్ గారు గాని, రియాజ్ గారు గాని, తర్వాత ఇలాంటి స్వయం ప్రకటిత మేధావులు మరి ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు? మీడియాకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా ప్రజా సమస్యల మీద కూడా మీరు ఖచ్చితంగా చూపించాలి, సమాజానికి తెలియజేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలు కుర్సీ ఎక్కక ముందు కోదండరాం, బల్మూరి వెంకట్, ఆకునూరి మురళి అసంటోళ్ళు వచ్చి మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు. ఇప్పుడు ఏడబోయిండ్రు? మీది నిరుద్యోగుల ప్రభుత్వం కాదు, ప్రజాపాలన అస్సలే కాదని దుమ్ము దులిపిండు ఈ అన్న. పుస్తకాలు పక్కకు పెట్టి మా కోసం కొట్లాడుండ్రని ఓట్ల ముంగట చెప్పిన రేవంత్ సార్ కు ఇప్పుడు ఏం కానొస్తలేవా అని మస్తు గరమైతున్నారు. ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఒక రకంగా భయపడినారు మీరు. ఖచ్చితంగా నిరుద్యోగులే మీ వెన్నంటి ఉండి మీ తరఫున ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించారు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని దింపేయడానికి మాకు ఎక్కువ సమయం మీరు సహకరించకపోవడం ఏంటిది? కాబట్టి ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని మీరే చెప్పుకున్నారు. ప్రతి షో మీద మీరే చెప్పుకున్నారు గెలిచిన తర్వాత. కాబట్టి నిరుద్యోగుల ప్రభుత్వం అని మాకు అనిపించలేదు, ప్రజాపాలన కానీ కూడా మాకు అనిపించలేదు. అండ్ జీవో 46 ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని నాశనం చేసిరు, నడ్డేట ముంచిండ్రు. ఈ ఒక్క నెల మాత్రమే మీరు పుస్తకాలు పక్కకు పెట్టండి, తర్వాత 1 సంవత్సరం మనకు ఉద్యోగాల జాతర మాత్రమే ఉంటది అని చెప్పినటువంటి వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి సార్ గారే. సో ఈ రోజు ఆ జీవో 46 గురించి కూడా పలకరించడం లేదు. ఇంకో విషయం ఏంటంటే గురుకుల మేమేమన్నా కొత్త అడుగుతున్నామా? ఓట్ల ముంగట అన్ని మీరు చెప్పినాయే నాయే, ఇప్పుడు అవి చెయ్యమని అడిగితే గింత తిప్పలు పెడతారా అని శానా జిల్లాల రోడ్ల మీదకి వచ్చిండ్రు. మీరు చేస్తామని చేస్తలేరని మోతీలాల్ అనేటాయన తిండి నీళ్లు బంద్ చేసి దీక్షకు కూర్చున్నాడు. అయినా కూడా సర్కారోళ్లకు సీమ చిటుక్కుమన్నట్టు కూడా అయితలేదా అని అడుగుతున్నారు. కానీ నమ్మితే ఇట్లా నడిగోదట్లా ముంచుతారా అని మస్తు బాధపడుతున్నారు.